ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి గోరుచిక్కుడు తాలింపు ఎలా చేసుకోవాలో ఎటువంటి మసాలాలు వాడకుండా పల్లి పొడి కాంబినేషన్లో అయితే చేస్తున్నాను కాబట్టి ఎవ్వరు వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. గోరుచిక్కుడు కూర చేస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా ఒకసారి గోరుచిక్కుడు తాలింపు చేసుకుంటే కనుక చపాతీ కాంబినేషన్లో సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ అంతా చెప్పేస్తారండి. గోరుచిక్కుడుకాయలు మనం ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలంటే లేతగా ఉన్న గోరుచిక్కుడుకాయలతో తాలింపు చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది కాబట్టి లేతగా ఉన్న గోరుచిక్కుడుకాయలనే తీసుకోండి. ఇప్పుడైతే గోరుచిక్కుడుకాయలు వలిసిన తర్వాత నీళ్ళు వేసుకొని బాగా కడిగిన తర్వాత ఇప్పుడైతే కుక్కర్లో అయితే వేస్తున్నాను చూడండి. కుక్కర్లో అన్నీ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. మనం పల్లి పొడిలో కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మునిగేంత వరకు కాకుండా కొద్దిగా తక్కువే వేసుకుంటే కనుక పొంగు అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. కుక్కర్ పెట్టిన తర్వాత విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వస్తే కనుక పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. గోరుచిక్కుడుకాయలు 2 విజిల్ రావాలి కాబట్టి అంతలోపు నేనైతే కనుక చపాతీ పిండి అయితే కలుపుకుంటాను. నేను ఎలా కలుపుకుంటానో చెప్తారండి. ఒక గ్లాస్ నీళ్ళకి 3 గ్లాసుల పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను ముందుగా బేసన్ తీసుకొని అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న గ్లాస్ నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను. సాల్ట్ కరిగేంత వరకు కొద్దిగా వెయిట్ చేసి ఇప్పుడు ఫైనల్గా అయితే గిన చపాతీ పిండి 3 గ్లాసులు అయితే పోస్తున్నాను చూడండి. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా చపాతీ పిండి కలపడంలోనే ఉంటుంది కాబట్టి చపాతీ పిండి పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఒక్కొక్కసారి గట్టిగా అవుతుంది, ఒక్కొక్కసారి లూజ్ అవుతుంది కాబట్టి ఇలా పర్ఫెక్ట్ కొలతలతో కలుపుకుంటే కనుక చపాతీ పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఫైనల్గా అయితే నేనైతే తడిబట్ట చేసి ఫైనల్గా చపాతీ పిండి మీద వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇస్తాను. మినిమం చపాతీ పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా రెస్ట్ ఇచ్చి చేస్తే కనుక చపాతీలు స్మూత్గా బాగా వస్తాయి కాబట్టి నేనైతే ఇప్పుడు చపాతీ పిండి పక్కన పెట్టేసి ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది కదా, 2 విజిల్ వచ్చిన వెంటనే ఆవిరి అనేది మనం తీసి కుక్కర్ మూత అయితే తీసేయాలి. ఇలా తీస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. లేదంటే ఆవిరంతా పోయేంత వరకు వెయిట్ చేసినామంటే కనుక గోరుచిక్కుడుకాయలు మెత్తగా అయిపోతాయి కాబట్టి అంత టేస్ట్ అనిపివు. 2 విజిల్ వచ్చిన వెంటనే కుక్కర్ మూత తీస్తే కనుక పర్ఫెక్ట్గా ఇలా ఉంటాయి. కుక్కర్లో ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ ఉడికించుకోవాలనుకున్నప్పుడు 2 విజిల్కే సరిపోతుంది. కూర వండుకున్న ఓన్లీ వెజిటేబుల్సే ఉడికిపెట్టుకోవాలన్నా 2 విజిల్కి వెంటనే అనేది ఆవిరి అనేది తీస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఆవిరంతా ఉన్నా సరే మెత్తగా అయిపోతుంది, అంత టేస్ట్ అనిపించదు. అందుకోసమే 2 విజిల్ అయితే పెట్టేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్యాన్ కింద పెట్టడానికి వచ్చింటే గోరుచిక్కుడుకాయల అంచు చూడండి టీవీలో చూసుకుంటే డ్యాన్స్ ఎలా ఆడుతుంది. విక్కీ అయితే అవే గోరుచిక్కుడుకాయలు తింటూనే ఉన్నాడు. అట్లుంటుంది విక్కీతోన. ఇప్పుడు ఆ ప్లేట్ కనుక తీసుకున్నానంటే కానీ ఇంకా పెంట చేసి రోజంతా కానీ ఏడుస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఎట్లా చేయాలి వాడిని మరిపించి ఇప్పుడు నా మొబైల్ చూసినా కూడా మొబైల్ తీసేసుకుంటాడు కాబట్టి మొబైల్ చూడుకోకుండా దొంగచాటుగా వీడియో అయితే తీస్తున్నాను చూడండి. విక్కీకి వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం. క్యారెట్ బీట్రూట్ అయితే ఇంకా బాగా తింటాడు. అందుకోసం విక్కీకి ఏమన్నా తాలింపు అలా చేస్తే కనుక కారం కొద్దిగా తగ్గించి అయితే నేనైతే చేస్తాను కాబట్టి విక్కీ చపాతీ కాంబినేషన్లోనే తింటాడు. ఫైనల్గా అయితే ప్లేట్ అయితే తీసేసుకొచ్చినాను చూడండి. ఇప్పుడైతే గోరుచిక్కుడుకాయల్లో ఉన్న వాటర్ అంతా పిండేసి పక్కన గిన్నెలోకి అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇలా రసం అంతా పిండేసిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన పల్లి పొడిది ఓన్లీ దీంట్లో పల్లీలు, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసి కారం గుండు కింద అయితే రుబ్బించుకొని వచ్చినాను. ఇలా చేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో కంటే రుబ్బిన దాంట్లో టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎక్కువ మోతాదులో అయితే తెచ్చుకుంటాను. ఇప్పుడు ఫైనల్గా అయితే చూడండి గోరుచిక్కుడుకాయల పైన అయితే పల్లి పొడి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. పైనుంచి కిందకల్లా బాగా కలిపితే కనుక పల్లి పొడి అనేది గోరుచిక్కుడుకాయలకి బాగా పట్టేస్తుంది. ఇప్పుడు కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే మరికొద్దిగా అయితే వేసుకొని ఫైనల్గా అయితే కలిపేస్తాను. మీ సైడ్ గోరుచిక్కుడుకాయలు అంటారా, జోలకాయలు అంటారా, గోరకాయలు అంటారా, ఏమంటారో కూడా కమెంట్ చేయండి. మా సైడ్ అయితే జోలకాయలు అంటారు, గోరకాయలు అంటారు, గోరుచిక్కుడుకాయలు అని అస్సలు అనరు. వీడియోలో మాత్రమే నేను గోరుచిక్కుడుకాయలు అని చెప్తున్నాను. ఇప్పటికీ అర్థం కావాలన్న ఉద్దేశంతోనే నేనైతే గోరుచిక్కుడుకాయలు అనే చెప్తున్నాను. నేను కూడా మామూలుగా జోలకాయలు గోరకాయలు అనే అంటాము. ఇప్పుడైతే చూడండి ఫైనల్గా పోపు లేకోకుండా ఇలా తిన్నా కూడా చపాతీ కాంబినేషన్లో సూపర్ ఉంటుంది. కొద్దిగా పోపు వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అనిపిస్తుంది అంతే.
చూడండి, స్టీల్ బాక్స్లో ఆయిల్ స్టోర్ చేసుకునే వాళ్ళు ఇలా, నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను. ఆయిల్ అయిపోయిన వెంటనే నేనైతే క్లీన్గా వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకుంటాను అనమాట. అలా చేస్తే కనుక జిడ్డు మరకలు అనేవి పట్టుకోకుండా ఉంటాయి, బాక్స్కి ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొద్దిగా జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఈరోజు నాకు ఒక ఆనియన్స్ అయితే కనపడింది. బ్లాక్ కలర్లో లేయర్ మాదిరిగా ఫామ్ ఉంటాయి కదా ఆనియన్స్కి. అలాంటి ఆనియన్స్ ఎక్కువగా వాడకండి, అవి మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎక్కడో ఒక చిన్న లేయర్గా కనపడిందంటే బాగా వాష్ చేసిన తర్వాత వాడుకోవాలి. తక్కువ మోతాదులో తెచ్చుకొని హెల్తీగా టేస్టీగా వండుకొని తినడమే అలవాటు చేసుకోండి. ఇప్పుడైతే చూడండి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. మీకు ఒకవేళ చిన్నపిల్లలు ఎవరు లేరంటే కనుక పచ్చిమిర్చి కూడా వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది. నేను చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పచ్చిమిర్చి అయితే యాడ్ చేయడం లేదు. టమాటా కూడా ఫైనల్గా అయితే మగ్గిపోయింది కాబట్టి నేనైతే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. పసుపు వేసిన వెంటనే స్టవ్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం ముందుగా గోరుచిక్కుడు పల్లి పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే చూడండి, ఫైన్గా అయితే పోపు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే పల్లి పొడి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను. చూడండి, కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే ఇలా గార్నిష్ చేసి ఫైనల్గా అయితే గోరుచిక్కుడు తాలింపు అయితే రెడీ అయిపోయింది. గోరుచిక్కుడులో కూడా అధిక ఫైబర్తో పాటు విటమిన్లు కూడా ఉంటాయి కాబట్టి వీక్లీ వన్స్ తినడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే చూడండి, చపాతీ అయితే చేయబోతున్నాను. చపాతీ పిండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి చపాతీ ఏ సైజులో కావాలని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకొని చపాతీలా కొద్దిగా తిక్కుయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే పూసుకోవాలి ప్రతి చపాతీకి. నేనైతే 3 చపాతీలతో అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు చపాతీలకి ఆయిల్ పూసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పొడిపిండి తీసుకొని ప్రతి చపాతీకి పొడిపిండి అయితే ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల చపాతీలు బాగా పొంగుతాయి కాబట్టి ఇలా చల్లుకోవాలి. ఇప్పుడైతే ఒక్కొక్క చపాతీని అయితే నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటాను. నేను 2-3 రకాల్లో అయితే చపాతీని ఇలా ఫోల్డ్ చేసి కూడా చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఇంకో రకం చూపిస్తానండి, ఎలా ఫోల్డ్ చేసుకొని చపాతీ తిక్కాలన్నది. ఇప్పుడు టైం లేదు కాబట్టి ఈజీగా మనకు తొందరగా కావాలంటే ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడైతే కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతీ అయితే తిక్కేసుకోవడమే. చూడండి, చపాతీలు పూర్తిగా తిక్కువైన తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పెనం అయితే పెట్టేసాను. నేను ఐరన్ పెనం మీద చేస్తున్నాను కాబట్టి చపాతీ పెద్దగా పొంగదు. అదే నాన్ స్టిక్ పెనం మీద కనుక కాలిస్తే కనుక పూరీలాగా పొంగుతుంది. ఒకసారి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను చేసిన ప్రాసెస్లోనే చేసి ఓన్లీ కాల్చుకునేది మాత్రం నాన్ స్టిక్ పెనం మీద కాల్చుకోండి. పూరీ కంటే బాగా పొంగుతాయి, లేయర్గా కూడా వస్తాయి. హెల్తీగా కావాలంటే నాలాగే నాన్ స్టిక్ పెనం కాకుండా ఐరన్ పెనం మీద కాల్చుకోండి. ఉంటా మరి.